పవన్ కళ్యాణ్ పైన పుస్తకం రాసినటువంటి బొగ్గుల శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో అంటే ప్రమాదకరమో, లేకపోతే అనుమానాస్పదమో, లేకపోతే ఆత్మహత్యో ఏంటో తెలియని విధంగా చనిపోవడం జరిగింది. సో, దాని గురించి దర్యాప్తు చేస్తే ఇది ఆత్మహత్య కాదు, హత్య, ప్రమాదం కూడా కాదు, హత్య అని తేలింది. అసలేం జరిగింది అంటే ఈ బొగ్గుల శ్రీనివాస్ యాక్చువల్‌గా ఎప్పటినుంచో నందికొట్కూరు వీళ్ళది. కానీ హైదరాబాద్‌లో ఎప్పటినుంచో ఉంటున్నాడు. 20 సంవత్సరాల నుంచి యూట్యూబర్‌గా, రచయితగా ఇక్కడ కొనసాగుతా ఉన్నాడు. బొగ్గుల బీబీక్యూ అంటే బార్బిక్యూ పేరు మీద ఒక జీఎస్టీ లైసెన్స్ తీసుకున్నాడు ఈయన. అండ్ మన ఈ మేకల వేణుమాధవ్ రెడ్డి అనే ఆయన ఇతనికి చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ఎప్పుడో స్కూల్ డేస్‌లో కలిసి చదువుకున్నారు. రీసెంట్‌లీ అలుమ్ని జరిగితే మళ్ళీ వీళ్ళిద్దరు ఒకరినొకరు కలుసుకొని మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. "నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను" అని. కలిసి కూర్చొని మాట్లాడితే జీఎస్టీ ఫైలింగ్స్ ద్వారా జీఎస్టీ డబ్బు వెనక్కి తెచ్చుకుంటే లక్షలు సంపాదించొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక ప్లాన్ ఏసుకున్నారు. ఇతనికి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈయన జీఎస్టీని వాడుకొని అంటే ఇప్పుడు దేనికన్నా మనం చెల్లింపు జీఎస్టీ కడతాం కదా! మళ్ళీ దీంతో ఫైల్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి వస్తా ఉంటాయి. ఆ విధంగా సంపాదించుకోవచ్చని ఇద్దరు ఒక ప్లాన్ ఏసుకున్నారు. అలా 90 లక్షల వరకు సంపాదించారు. నీకు హాఫ్, నాకు హాఫ్. కాకపోతే ఈయన ఏం చేశాడు, 45 లాక్స్ ఇవ్వాలి కదా! 15 లాక్సే ఇచ్చాడు. ఇంకా 30 లాక్స్ ఇవ్వాల. ఇది బాగా పెద్ద ఎత్తున జరిగేసరికి పోలీసులకు అనుమానం వచ్చి ఆ లైసెన్స్‌ని రద్దు చేయడం జరిగింది. ఏదో అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి. సో, శ్రీనివాస్‌కి నోటీసులు ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే 1,00,00,000 పైనే డబ్బులు అవుతున్నాయి. బట్ ఎంతో కొంత నా వాటా నాకివ్వు, నేను దాన్ని ఏదో చేసుకుంటాను అని చెప్పేసి శ్రీనివాస్ అంటే ఒకవేళ అరెస్ట్ అయినా అడ్వకేట్ గిట్టైనా డబ్బులు కావాలి, దేనికైనా కావాలి కదా! మిగతా 30 లక్షలు ఇవ్వు అని అడిగాడు. ఈ వేణుమాధవ్ ఏం చేశాడు, ఎందుకు ఇవ్వాలి వీడికి డబ్బులు అనవసరంగా, వీడిని చంపేస్తే అయిపోతుంది కదా అనే క్రిమినల్ బ్రెయిన్‌తో ఆలోచించి 5 లక్షలకి ఒక కిరాయి ముఠాని రప్పించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇతన్ని చంపండి అని ఒక ప్లాన్ వేసాడు. సో, ఈయనకేం చెప్పాడంటే విజయవాడకు రా, నీకు 30 లక్షలు ఇచ్చేస్తాను, నా దగ్గర క్యాష్ ఉన్నాయి అని చెప్పగానే తను కూడా నమ్మాడు. మా వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళతో పాటు కారులో వస్తే రావచ్చు, నువ్వు కూడా నీ ఇష్టం అని చెప్పారు. అంటే ఏదో ఒక పూలింగ్ లాగా. ఇతను కూడా కారు ఎక్కాడు. అలా వెళ్తుంటే దారి మధ్యలో వీళ్ళందరూ ఇతన్ని కొట్టి, పొడిచి, చంపేసి ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని లోయలో పడ్డట్టుగా చిత్రీకరించి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఫుల్ ప్లెడ్జ్డ్‌గా సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ గమనించి తర్వాత నిందితులను గుర్తించి వాళ్ళని ఎంక్వైరీ చేయగా విచారిస్తే ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ బయటపడ్డాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకం రాసినందుకు జనసేన కార్యకర్తలు ఇది చేశారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి కానీ, జనసేన కార్యకర్తలకు కానీ ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. అతను పుస్తకం రాశాడు అంతే. అంతకుమించి మిగతా వాళ్ళతో వీళ్ళకేం సంబంధం లేదు. వీళ్ళే కలిసి ఒప్పందం ప్రకారం ఏదో చేద్దాం అనుకున్నారు. అది బెడిసి కొట్టింది. ఆ తర్వాత వీళ్ళు కూడా వాటాలు పంచుకోవడం సరిగ్గా పంచుకోలేదు. ఇద్దరు మిత్రుల్లో ఒక మిత్రుడు మోసం చేశాడు. ఆ మోసాన్ని ఇతను గ్రహించేసరికి అతనికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, అసలు అతనే లేకుంటే బాగుండన్న క్రిమినల్ బ్రెయిన్‌తో తను ఆలోచించి ఇతన్ని చంపడం జరిగింది. సో, ఇది బొగ్గుల శ్రీనివాస్ కేసు. దీని నుంచి అయితే ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇతను చనిపోయాడని తెలిసిందో, ఇతను రాసిన పవన్ కళ్యాణ్ మీద బుక్ ఏదైతే ఉందో చాలామంది ఇంటర్నెట్‌లో వెతికి అది ఏం రాసి ఉంటాడా అని డౌన్లోడ్ చేసుకుని చాలామంది వెతికారు. నన్ను అడిగితే ఆ పుస్తకం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ సేల్ అయ్యేదేమో మేబీ ఇన్ కేస్. బట్ ఎక్కడ కూడా కాపీలు లేవు. ఆన్‌లైన్‌లో అయితే అందుబాటులో ఉన్నాయని కొంతమంది చెబితే విన్నాను. సరే వాటెవర్. ప్రెజెంట్ అయితే ఇది జరిగింది హత్యే అండ్ ఒక ఒప్పందం చెడ్డం వల్ల జరిగిందే తప్పితే వేరే వాళ్ళ చేతులు ఇందులో అయితే లేవు. ఓకే.